హెల్లో మామస్ పాన్ ఇండియా స్టార్ కోసం ప్రభాస్‌కు బాయ్ బాయ్ చెప్పిన దీపికా పదుకొనెన్. అల్లు అర్జున్ కోసం ప్రభాస్ సినిమాను దీపిక వదిలేశారా? సందీప్ రెడ్డి వంగతో అసలు గొడవకు కారణం కూడా అదేనా? ప్రభాస్ కంటే అల్లు అర్జున్ సినిమాకి దీపిక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా? మొన్నటి వరకు ఇవి కేవలం అనుమానాలు మాత్రమే. కానీ ఇప్పుడు వచ్చిన సాక్ష్యం చూశాక ఇది నిజమేమో అనిపిస్తుంది. ప్రభాస్, దీపిక, బన్నీ అసలు ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ ఏంటి? అల్లు అర్జున్, ప్రభాస్ ఇద్దరితో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని ఎవరైనా హీరోయిన్‌ని అడిగితే ఏం చెప్తారో చెప్పండి? అమ్మో చెప్పడం కష్టమే. ఇద్దరు పాన్ ఇండియానే కదా! డేట్స్ అడ్జస్ట్ చేస్తానులెండి. ఇద్దరితో నటిస్తా అంటారు. కానీ దీపికకు మాత్రం ఆ కన్‌ఫ్యూజన్ లేదు. మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు ఈమ. అట్లీ అల్లు అర్జున్ సినిమాలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో సూపర్ ఉమెన్‌గా నటించబోతున్నారు దీపిక. అంతేకాదు ఇందులో ఆమెకు యాక్షన్ సీక్వెన్స్ చాలానే ఉండబోతున్నాయని వీడియోలోనే తెలిసిపోతుంది. స్పిరిట్ కంటే ఇందులోనే తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో అట్లీ సినిమాకు దీపిక ఓటేసినట్లు అర్థమవుతుంది. అల్లు అర్జున్ సినిమాను ఊహించిన దానికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ. సైన్స్ ఫిక్షనే కాదు దానికి మించి ఉండబోతుందని అనౌన్స్‌మెంట్ వీడియోలతో అర్థమవుతుంది. ఇందులో దీపికతో పాటు మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళ వీడియోలు కూడా త్వరలోనే రానున్నాయి. 600 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అట్లీ.